నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. సిపిఎం నాయకులు సత్యంబాబు. వైసీపీ పాలనపై జగన్పై మండిపడ్డ విజయవాడ టీడీపీ పార్లమెంట్ మహిళా కార్యదర్శి అంకెం ఇందిరా ప్రియదర్శిని. అనంతపురం పట్టణంలో చంద్ర రాజేశ్వరరావు కాలనీలో హిందువులు ముస్లింలు సమిష్టిగా చేపట్టిన అయోధ్య శ్రీరాముని అక్షంతల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి. రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారి గురించి వారు చెప్పారు. చెప్తున్నటువంటి నేపథ్యంలో శ్రీరాముని కనుక మనం ఒక్కసారి కళ్ళు మూసుకుని తలుచుకున్నట్లయితే రామారావు గారు కనపడతారన్నట్లు వారు ఇందాక మాట్లాడటం జరిగింది. నేనైతే ఖచ్చితంగా విశ్వసించే మాట ఏమిటంటే ఆ భగవంతుడి అనుగ్రహం లేనిదే, ఆ రాముడి అనుగ్రహం లేనిదే కూడా రామారావు గారికి అంతటి అదృష్టం కలిగి ఉండేది కాదేమో. కనుక అటువంటి ఆ శ్రీరాముడి యొక్క కరుణా వీక్షణాలు మనందరి మీద ఉండాలి అని చెప్పి ఆ శ్రీరాముల వారిని నేను ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాను. అదే విధంగా ఇవాళ చంద్ర రాజేశ్వరరావు నా కాలనీ అక్కడికి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఒక రకంగా చెప్పినట్లయితే ఇది ఒక చిన్న భారతదేశాన్ని తలపిస్తుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా లేదు నా మాట వినపడుతుందా? ఎందుకంటే కాలనీలో ముస్లింలు లేరు, హిందువులు లేరు, అందరూ కూడా చక్కగా కలిసిమెలిసి ఒకరికొకరు సహకరించుకుంటూ చాలా చక్కగా జీవనాన్ని ఇక్కడ గడుపుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక చిన్న భారతదేశాన్ని నేను ఇక్కడ చూస్తున్నాను అని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా నమ్మినటువంటి మాట అదే, సబ్కే సాత్ సబ్కా వికాస్. అది మా మంత్రం. అంటే సబ్ అంటే అందరినీ కలుపుకుంటూ మనం ప్రగతిని సాధిద్దామని చెప్పి దీని అర్థం. ఈ అందరూ అనేటువంటి పదంలో కుల మత వర్ణ వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి ఒక సేవా భావం అందరికీ కూడా కనపడుతుంది. భారతీయ జనతా పార్టీ ఏదైతే నేను ఇందాక చెప్పానో ఆ రకమైనటువంటి ఒక సుహృద్భావ వాతావరణం యావత్ భారతదేశంలో కూడా నిర్మాణం చేయాలి అనేటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ వస్తుంది. ఇవాళ అటువంటి భారతీయ జనతా పార్టీ తరఫున దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు వారికి ఇందాక నేను చెప్పాను చూడండి, మా తండ్రి గారికి శ్రీరాములు వారు ఒక అవకాశం ఇచ్చారు వారి పాత్ర పోషించడానికి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల త్వరలోనే విజయవాడ నగరంలో మకాం వేయనున్నారు. విజయవాడలో ఆమె బస చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు 4 పడకల గదుల అపార్ట్మెంట్ స్వతంత్ర బంగ్లాను ఎంపిక చేసినట్లు సమాచారం. కంఫర్ట్ ని బట్టి వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోనున్నారు. ఫైనల్ చేసిన తర్వాత విజయవాడలోని ఇంట్లోనే ఉంటూ అక్కడి నుంచే పని చేయనున్నారు షర్మిల. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆమె నిత్యం పార్టీ నేతలతో పలు సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. అంతేకాదు ఏఐసీసీ నేతలు విజయవాడ నగరానికి వచ్చి పలు సభలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఆమె ఏఐసీసీ పీసీసీ నేతల పరిధిలో ఉండాల్సిన అవసరం ఉంది. దీంతో అతి త్వరలోనే ఆమె విజయవాడకు మకాం మార్చనున్నారు. పార్టీ నుంచి వీడిన వారిని తిరిగి పార్టీలోకి రప్పించడం, పార్టీ ఓటు బ్యాంకు పెంచడం షర్మిల లక్ష్యంగా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. అందులో భాగంగా సీట్లు దక్కని ఇతర పార్టీలోని నేతలను తమ వైపు తిప్పుకునేందుకు ఏపీ కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పడానికి దే హ్యావ్ ఎవ్రీ రీజన్ అండ్ దట్స్ వై ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రజలను కోరుతున్నాం. ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అయితేనేమి, వైసీపీ అయితేనేమి, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం అయితేనేమి, ఈ 2 పార్టీలు పేరుకు మాత్రమే వేరే పార్టీలు తప్ప నిజానికి బీజేపీ పార్టీకే తొత్తులు. వీళ్ళకు పొత్తులు ఉన్నాయి లేవు అన్నది డిస్కషన్ కాదు. ఎందుకంటే వీళ్ళకు పొత్తులు కంటికి కనిపించని పొత్తులు ఉన్నాయి. వీళ్ళు బీజేపీతో కుమ్మక్కయ్యారు కాబట్టే ప్రతి అంశంలో బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళ ఎంపీలు కారు, వైసీపీ ఎంపీలు కారు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు కారు. వీళ్ళంతా బీజేపీ పార్టీ ఎంపీలు. ఈ పార్టీలకు వేసే ప్రతి ఓటు బీజేపీకే పోతుంది. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తం కావాలి.
కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము చెప్తున్నాం, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన రోజున మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఫైల్ మీదనే పెడతానని మాటిచ్చారు. దయచేసి మళ్ళీ బీజేపీ ట్రాప్లో పడకండి. ఈ వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా వీళ్ళ ట్రాప్లో అసలే పడొద్దు. ఎందుకంటే వీళ్ళు ప్రజలకు స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలని తాకట్టు పెట్టారు. గత 5 సంవత్సరాలలో ఒక్క విషయంలో కూడా వైసీపీ ఎంపీలు కానీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ బీజేపీని వ్యతిరేకించింది లేదు. అడుగుతున్నాం, ఆఖరికి మణిపూర్ ఘటనలో కూడా బీజేపీ పార్టీని వ్యతిరేకించలేదు. అంటే వీళ్ళకు మాటికి బీజేపీ పార్టీతో పొత్తులున్నాయి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో రకంగానో బీజేపీ పార్టీ కోసమే ఈ 2 పార్టీలు పనిచేస్తున్నాయి. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలో చేపట్టిన నిరసనలో భాగంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన ఆ రహదారిలో వస్తారని భావించి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మండు టెండర్ను లెక్క చేయకుండా రహదారిని దిగ్బంధం చేశారు. అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న మంత్రి బుగ్గన వేరే మార్గంలో వెళుతున్నారని తెలిపి అడ్డుకునేందుకు పరుగులు తీశారు. అప్పటికే మంత్రి వెళ్లిపోవడంతో నిరాశతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెనుతిరిగారు. మండు టెండలో గంటల తరబడి కూర్చోవడం, మంత్రిని అడ్డుకునేందుకు పరుగులు తీయడంతో కొందరు కళ్లు తిరిగి సొమ్మసిల్లి పడిపోయారు. అంటే రోడ్డు మీద ఎవరు నిలబడకూడదు. మీద బస్సులు ఎట్లా వీళ్ళకి ఒక న్యాయం ఉంటుంది, మనకు ఒక న్యాయం ఉంటుంది. వీళ్ళకి పోలీసు వాళ్ళకి పెళ్లి అంగన్వాడీ వాళ్ళకి సమ్మె వేస్తుంటే ఎంతకు రాస్తారోకో అవి ప్రోగ్రామ్స్ అన్నీ వేసుకుంటుంటే వాళ్ళు ప్రోగ్రామ్స్ వేసుకొని కనీసం ఇక్కడ పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి మేము ఎక్కడ అడ్డుకుంటామో అని పారిపోయిన రాజారెడ్డి వచ్చి ఎదురుకోలేక సత్తా వచ్చి కొట్టుకొని సస్తారు ఎప్పుడోసారి. ఇంతమంది ఆడపిల్లలు దండాల్లోనే వండాం మేము. మా పిల్లలకి వంట లేదు, మా అమ్మకి వంట లేదు, అందరూ తీసుకొచ్చి ఆడేవన్నాం. ఎందుకు మాకు ఇంత కష్టాలు పెడుతున్నారు? 40 రోజుల నుంచి అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం జాతీయ రహదారి వేంపాడు టోల్ ప్లాజా వద్ద ఓ కారులో భారీగా తరలిస్తున్న నగదును నక్కపల్లి పోలీసులు పట్టుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నుండి ఒడిశా రాష్ట్రానికి AP 39 AC 0007 నెంబర్ గల కారులో భారీగా నగదు తీసుకువెళ్తుండగా వేంపాడు టోల్ ప్లాజా పోలీస్ చెక్ పోస్ట్ వద్ద నక్కపల్లి ఎస్ఐ విభీషణరావు తన సిబ్బందితో కారును తనిఖీ చేయగా వాహనంలో సుమారు 2,10,00,000 రూపాయల నగదు లభ్యమైంది. వాహన యజమాని వద్ద సరైన ధృవపత్రాలు లేకపోవడంతో నగదును స్వాధీనపరుచుకొని పోలీస్ స్టేషన్కి తరలించి విచారిస్తున్నారు.
కర్నూలు జిల్లా ఆదోని రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు చేశారు. రాయలసీమ ఎక్స్ప్రెస్ బోగీలో తనిఖీ చేయగా భారీ మొత్తంలో పట్టుబడింది నగదు. ఆదోని పట్టణానికి చెందిన మహమ్మద్ అనే వ్యక్తి నుంచి 1,95,00,000 నగదు స్వాధీనం చేసుకున్నారు రైల్వే పోలీసులు. పట్టుబడిన నగదును ఎలాంటి రసీదులు లేకపోవడంతో డబ్బులు సీజ్ చేశారు రైల్వే పోలీసులు. బాబు ఇట్లా ట్రైన్ ఏ ఊర్లో ఎక్కినావు? ఎక్కడ ఎక్కినావు ట్రైన్? జగన్పేట. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు జాతీయ రహదారిపై బైక్ను అతి వేగంతో ఢీకొట్టింది కారు. కారు అతి వేగంతో ఢీకొట్టడంతో పంట పొలాల్లోకి దూసుకు వెళ్లిపోయింది బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడు నక్కపల్లి మండలం జానకయ్యపేటకు చెందిన గోసెల సింహాచలంగా గుర్తించారు. తీవ్ర గాయాలైన గోసెల సింహాచలంను నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాలు విరిగిపోవడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కి తరలించారు. స్వల్ప గాయాలతో బయటపడిన కారులో ప్రయాణికులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎస్ రాయవరం పోలీసులు. విశాఖ నగరంలోని కుమారి కళ్యాణ మండపంలో వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఏపీ ఎంఎస్ఎంఈడిసి చైర్మన్ ఆడరి ఆనంద్ కుమార్ జన్మదిన వేడుకలు జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహరా భాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు అభిమానులు ఏర్పాటు చేసిన బర్త్డే కేకును ఆనంద్ కట్ చేసి అందరికీ అభినందనలు తెలిపారు. మీ అభిమానం కలకాలం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానన్నారు. అనంతరం ఆనంద్ కుమార్ని నాయకులు కార్యకర్తలు గజమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బెహరా భాస్కరరావు మాట్లాడారు. కీర్తిశేషులు ఆడారి తులసిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆనంద్ తన సొంత నిధులతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో ఆనంద్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్కు బహుమతిగా ఇవ్వాలన్నారు. తదనంతరం ఆనంద్ కుమార్ చేతుల మీదుగా 91వ వార్డు పాత గోపాలపట్నంలో నివసిస్తున్న విభిన్న ప్రతిభావంతులు జాన్ విక్టర్, లక్ష్మీకాంతంలకు వీల్ చైర్లను, అలాగే 91వ వార్డు లక్ష్మీనగర్లో నివాసముంటున్న సాయి మణికంఠ, సోమరాజులకు చెవిటి మిషన్లు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, మార్కెటింగ్ చైర్మన్ ఆల్ఫా కృష్ణ, కార్పొరేటర్ పుర్రె సురేష్, మాజీ కార్పొరేటర్ గల్లా శ్రేణు తదితరులు పాల్గొన్నారు. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఎంత ఘనంగా నేను ఎప్పుడు పుట్టినరోజు జరుపుకోవడం నాకు తెలియదు. మొట్టమొదటిసారి ఇంత ఘనంగా ప్రతి వార్డులోని బ్రహ్మాండంగా ఈరోజు ఈ బర్త్డే సందర్భంగా నన్ను పిలవడం, అందరూ నన్ను దీవించడం, ఎప్పుడో ఏదో జనంలో మీ అందరికీ నేను రుణపడి ఉన్నాను. లేకపోతే ఇంత ఆదరణ, ఇంత ప్రేమ మీ దగ్గర నుంచి రావడం అన్నది నిజంగా నా అదృష్టం. తప్పకుండా నా జీవితకాలం ఎప్పుడూ కూడా మీ అందరికీ రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేనున్నాను నీకు అని చెప్పి ఒక అన్నగా ఒక ధైర్యం, భరోసా ఇచ్చి ముందుకు నడిపించిన
తిరుపతిలో గాంధీజీ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లను కట్టుకుని దొంగ ఓట్ల లిస్టు గాంధీజీ విగ్రహం వద్ద పెట్టి తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు ఆధ్వర్యంలో తెలుగు యువత నేతలు నిరసన బాట పట్టారు. తిరుపతిలోని గాంధీ విగ్రహం వద్ద తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దొంగ ఓటర్ లిస్టుపై వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గాంధీజీ మీరు స్వాతంత్ర్యం సంపాదించి పెట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి దొంగ ఓట్లతో నింపేశారు అంటూ కళ్లకు గంతలు కట్టుకుని గాంధీజీ పాదాల చెంత దొంగ ఓట్ల లిస్టును పెట్టి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మౌన దీక్ష చేపట్టారు. గాంధీ తెచ్చిన స్వరాజ్యంలో దొంగ ఓట్ల రాజ్యాంగంగా మార్చాలంటూ నినదించారు. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు మాట్లాడారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో యథేచ్ఛగా దొంగ ఓట్లను వైకాపా నాయకులు నమోదు చేసుకున్నారని, ఇప్పుడు కూడా సాధారణ ఎన్నికల్లో దొంగ ఓట్లతోనే గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే యథేచ్ఛగా దొంగ ఓట్లు నమోదు చేసుకున్నారన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో 30,000 ఓట్లు దొంగ ఓట్లు నమోదయ్యాయన్నారు. రెడ్ శాండిల్ స్మగ్లర్లు జిల్లాను ఏలుతున్నారని, చిత్తూరులో కూడా విజయానందరెడ్డి దొంగ ఓట్ల నమోదు చేశారని తెలిపారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో దొంగ ఓట్ల ద్వారానే గెలవాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో నమోదు చేశారని, ఆ రోజు మేము పోరాడిన ఏ అధికారి స్పందించలేదని, అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ ఫిర్యాదులపై దృష్టి పెట్టడంతో ఐఏఎస్ ఆఫీసర్ గిరీష్ మరియు 2 పోలీసు అధికారులను 3 రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకున్నారని విమర్శించారు. ఒక్కరిపై చర్యలు తీసుకోవాలి. ఈరోజు 75 ఏళ్ల స్వాతంత్రంలో మనం సాధించింది ఏమంటే దొంగ ఓట్లు. స్వాతంత్రంలో సాధించింది ఏంటంటే దొంగ ఓట్లు. ఈరోజు రెడ్ శాండిల్ స్మగ్లర్లంతా ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అయిపోయారు. చిత్తూరులో విజయానందరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో 9 ఎమ్మెల్యే క్యాండిడేట్లు అయితే ఇలాంటి ఓట్లు కాక ఏమొస్తాయి? మేము గాంధీజీ గారికి మేము ఈ ఆధార్ కార్డు పెడతాం. ఈ ఆధార్ కార్డు మొత్తం ఇవన్నీ దొంగోట్లు, ఇవన్నీ దొంగోట్లు, టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో గాంధీజీ ఈ స్వాతంత్రం సంపాదించింది ఎంతో అనేక త్యాగాలు చేసి, ఎంతో మంది మహనీయులు వాళ్ళ త్యాగాల ఫలితమే ఈ స్వరాజ్యం. అయితే పేరుకే స్వాతంత్రం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ రాష్ట్రంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి అయిన తర్వాత, తిరుపతిలో, చంద్రగిరిలో, చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా యథేచ్ఛగా దొంగ ఓట్లు ఎక్కించేశారు. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు దొంగ ఓట్లు ఎక్కించారు. తిరుపతిలో 40,000 ఓట్లు దొంగ ఓట్లు ఎక్కించారు. వీటన్నిటి మీద మేము అనేక సార్లు పోరాటం చేశాం. మీరు ఎంపీ బై ఎలక్షన్లో చూసుంటారు. ఏ విధంగా గుద్దుకున్నారో మీరు చూశారు, ఏ విధంగా దొంగ ఓట్లు వేసుకున్నారో మీరు చూశారు. మీ కెమెరాలే ప్రత్యక్ష సాక్షి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి వార్డులో దొంగ ఓట్లను గుర్తించి ఇవి దొంగ ఓట్లు, వీటన్నిటి మీద చర్యలు తీసుకోండి, వీటన్నిటి మీద సమగ్ర నివేదిక తయారు చేసి స్పెషల్ ఆఫీసర్ని వేయండి అని చెప్పి మేము ఆర్తనాదాలు పెట్టాం. మా సుగుణమ్మ గారు కానీ, మా నరసింహ యాదవ్ గారు కానీ, మా పులివర్తి చంద్రగిరిలో నాని అన్న గారు కానీ, మా చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక సందర్భాల్లో ఎలక్షన్ కమిషన్కి లేఖ రాశారు. అయితే తూతుమందంగా ఏ ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ను సస్పెండ్ చేస్తే కాదు, దీంట్లో కారణమైన ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేయాలి, ప్రతి ఒక్కరిని ఉద్యోగం నుంచి తొలగించాలి. ఇది అత్యంత క్రూరమైన చర్య, దుర్మార్గమైన చర్య. ఇది దేశద్రోహం. దొంగ ఓట్లు ఎక్కించుకోవడం అనేది దేశద్రోహం కింద పరిగణలోకి తీసుకోవాలి. మేము బాబూజీ సాక్షిగా ఈరోజు మేము కళ్ళ గంతులు కట్టుకొని మేము నిరసన వ్యక్తం చేస్తాం. వెంటనే తిరుపతిలో దొంగ ఓట్లు తొలగించేంతవరకు కొత్త ఓటర్ లిస్టును ప్రకటించొద్దండి రిక్వెస్ట్ చేస్తున్నాం, విన్నవించుకున్నాం. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పెషల్ ఆఫీసర్ని వేయాలి. అదేవిధంగా ప్రతి అధికారిపై చర్యలు తీసుకోవాలి. అధికారులకు మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. కళ్ళు తెరవకపోతే గిరీష గారికి పట్టిన గతే మీకు పడుతుంది. ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్, ఒక వికలాంగ్, ఆయన వృత్తిలో ఉండగానే చేయి కూడా కోల్పోయారు. అలాంటి మంచి ఐఏఎస్ ఆఫీసర్ అధికార పార్టీకి లొంగితే ఏమవుతుందో మీరు చూశారు. కింద స్థాయి నుంచి పై స్థాయి అధికారులందరికీ హెచ్చరిక జారీ చేస్తాం. దొంగల రాజ్యం
మంగళ రాజ్యం దోపిడీ రాజ్యం చంద్రగిరి తిరుపతిలో దొంగట్లను మంగళ రాజ్యం దోపిడీ రాజ్యం అయోధ్యలో జనవరి 22వ తేదీన జరగనున్న రామమందిర ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆదివారం అయోధ్యకు చేరుకున్నారు. ఎర్రటి దుస్తులు ధరించి నుదుటిన శ్రీరామనామం నామాలతో సాంప్రదాయబద్ధంగా అయోధ్య శ్రీరామ మందిరం వద్దకు చేరుకున్నారు కరుణాకర్ రెడ్డి. రామమందిరం ట్రస్టు ప్రతినిధి సాధ్వి రితంబరి సాదర స్వాగతం పలికారు. అనంతరం కరుణాకర్ రెడ్డి రామాలయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రామమందిర ప్రారంభ సంబరాల్లో పాల్గొనడానికి వచ్చే భక్తులకు పంపిణీ చేయడానికి తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా తయారు చేసిన 1,00,000 లడ్డూలను చైర్మన్ కరుణాకర్ రెడ్డి రామమందిర ట్రస్ట్ ప్రతినిధులకు అందజేశారు. ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి అయోధ్యకు చేరుకున్న కళాకారులు, విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులతో చైర్మన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కలియుగంలో తిరుమలలో స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామి వారే త్రేతాయుగంలో రామచంద్రమూర్తి అన్నారు. వెంకటేశ్వర స్వామి వారి ప్రథమ సేవకునిగా ఉన్న తనకు రామమందిర ప్రారంభ సమయంలో పాల్గొనే అదృష్టం దక్కడం పూర్వజన్మ సుకృతమని ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సహకరించిన వారికి, ఆలయ ప్రారంభ మహోత్సవంలో పాల్గొంటున్న భక్తులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని చైర్మన్ ప్రార్థించారు. రామాలయం భక్తజనంతో విరాజిల్లాలని కరుణాకర్ రెడ్డి ఆకాంక్షించారు. సంవత్సరాల నుంచి వెంకటేశ్వర స్వామిగా వెలసినటువంటి శ్రీ మహావిష్ణువే ఒక యుగంలో రామునిగా అవతరించినటువంటి ఈ మహాస్థలిలో ఆలయం నిర్మించాలా అన్నటువంటి కోరిక ఈరోజు సాకారమైనటువంటి వేళ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఈ శ్రీ మహావిష్ణు ఆలయం లేకి దగ్గరికి ఈ ఆలయ ప్రారంభోత్సవ సందర్భంగా 1,00,000 లడ్డులను తీసుకుని వచ్చి భక్తులకందరికీ ప్రసాదంగా పంచాలా అన్నటువంటి నిర్ణయం జరగటమున్నది. అందులోనూ స్వామి దూతగా నేను ఈ మాతృ కార్యక్రమంలో పాలు పంచుకోవటం జన్మజన్మల పుణ్యఫలంగా నేను భావిస్తున్నాను. శ్రీ మహావిష్ణువు అయినటువంటి వెంకటేశ్వర స్వామి, శ్రీ మహావిష్ణువు అయినటువంటి శ్రీరాముడు వీళ్ళిద్దరూ ఒక్కటే కనుక రామాలయ నిర్మాణానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, రామాలయ ప్రారంభోత్సవానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి శ్రీ వెంకటేశ్వర స్వామి తరఫున ఆయన శుభ ఆశీస్సులు, ప్రేమ, కరుణ, కటాక్షాలు అందరికీ ఉండాలని, శ్రీ రామాలయం పెద్ద ఎత్తున విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాగునీరు లేక రోడ్డెక్కిన వైఎస్ఆర్ కాలనీ ప్రజలకు అండగా నిలిచారు సిపిఎం నాయకులు సత్యంబాబు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వైఎస్ఆర్ కాలనీలో తాగునీరు లేక రోడ్డెక్కిన ప్రజలకు అండగా సిపిఎం నాయకులు సత్యంబాబు నిలిచారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు సత్యంబాబు మాట్లాడారు. 42,000 మంది కలిగిన ఈ వైఎస్ఆర్ కాలనీకి ఒకే ఒక ట్యాంక్ ఉందని, దాన్ని నెలకే ఒకసారి కూడా శుభ్రపరచరని, ప్రజలకు తాగునీరు అందదని, అందిన నీరు కలుషితమై ఉందని, సక్రమంగా విద్యుత్ దీపాలు వెలగవని, డ్రైన్లు శుభ్రపరచదాలని, కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతూ రోగాలు కొని తెచ్చుకుంటున్నారని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. విజయవాడ పక్కనే ఉన్నటువంటి జగ్గంపూడి వైఎస్ఆర్ కాలనీ 42,000 మంది ప్రజలు జీవిస్తున్నారు. కానీ ఇక్కడ తాగడానికి నీళ్ళు లేవు. ఇది ఆసియాలో మోడల్ కాలనీ, పేరు గొప్ప ఊరు తిప్ప. ఇదేనా? కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేరా? శీతాకాలంలోనే, వర్షాకాలంలోనే మంచినీళ్ళు ఇవ్వకపోతే ఇంకే ఎండాకాలం ఏమవుతుంది కాలనీ అని ఈరోజు ప్రజలందరూ రోడ్డు ఎక్కారు. 3 గంటల నుంచి ఇక్కడ రోడ్డు మీద ఉన్నా ఏ ఒక్క అధికారి ఇంతవరకు రాలేదు. తాగడానికి నీళ్లు అడిగితే పోలీసులు పంపించారు. ఇది కాలనీ దోమలమయం, రోగాలమయం, ఎక్కడికక్కడ అప్రశుభ్రత. ఈ కాలనీలో ప్రజలు జీవించాలా, చనిపోవాలా? తాగడానికి నీళ్లు ఇస్తారా ఎవరో? 42 మందికి ఒకే ఒక్క ట్యాంకు, అది కూడా నెల శుభ్రం చేయరు. బోరింగ్లు పాడైపోతే బాగు చేయరు. కమిషనర్ చెప్పినా, కలెక్టర్లు చెప్పినా పట్టించుకునే నాదులు లేడు. అయ్యా ప్రభుత్వం
అయ్యా ముఖ్యమంత్రి గారు, వైఎస్ఆర్ కాలనీ మీ నాన్నగారి పేరుతో ఉన్నటువంటి కాలనీకి ప్రజలు గొంతెళ్ళిపోతున్నారు. దయచేసి మంచినీళ్ళు ఇచ్చేలాగా చర్యలు తీసుకో. అంగన్వాడీ వర్కర్స్ ధర్నాకు పర్మిషన్ లేదని విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రాంతి రాణా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సిపి క్రాంతి రాణా తన కార్యాలయంలో మాట్లాడారు. అంగన్వాడీ వర్కర్లు అసోసియేషన్స్ వారు రేపు 22వ తేదీ చలో విజయవాడ అని, అమరావతి అని, సీఎం కార్యాలయం ముట్టడి అని ధర్నాకు పిలుపునిచ్చారు. కానీ వారు పిలుపునిచ్చిన ధర్నాకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. విజయవాడలో 144 సిఆర్పి 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయని గమనించాలని తెలిపారు. ఉల్లంఘించి వస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కేసు నమోదైతే ఉద్యోగికి ఎంతో నష్టం వాటిల్లుతుందని, కనుక ఎవ్వరూ రావద్దని తెలిపారు. చలో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి అని కొన్ని పిలుపులు ఇవ్వడం జరిగింది. కాకపోతే దీనికి ఎటువంటి పర్మిషన్స్ లేవండి. ఆల్రెడీ 144 సిఆర్పిసి ఉంది. అదేవిధంగా 30 పోలీస్ యాక్ట్ ప్రకారం కూడా నాట్ మోర్ దెన్ 5 పీపుల్ షుడ్ కాంగ్రిగేట్ అట్ వన్ ప్లేస్. సో నగరంలో నిషేధాజ్ఞలు ఉన్నాయి కాబట్టి ఎటువంటి అంగన్వాడీ ప్రోగ్రామ్స్ కానీ ఇక్కడ కానీ తాడేపల్లిలో కానీ పర్మిషన్స్ అయితే లేవు, ఖచ్చితంగా లేవు. సో దయచేసి ఎవరు కూడా రేపు విజయవాడకి రావద్దు. ఒకవేళ ఎవరైనా ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించి వస్తే వాళ్ళపై ఐపీసీ కింద కూడా మేము కేసెస్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఒకసారి కేసెస్ నమోదైన తర్వాత వాళ్ళ రికార్డ్ బుక్స్లో కానీ సర్వీస్ బుక్స్లో కూడా ఇవి ఎంటర్ ఉంటాయి. సో డిసిప్లినరీ యాక్షన్, డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. తర్వాత పెద్ద సంఖ్యలో ఏదైతే వాళ్ళు ఆందోళన తలపెట్టారో దీంట్లో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా వచ్చి ఈ తప్పుదారి పట్టించి కొద్దిగా హింసకి పాల్పడే అవకాశం కూడా ఉంటుంది. నేను మరొకసారి చెప్తున్నాను, రేపొద్దున ప్రోగ్రామ్కి అయితే విజయవాడ నగరంలో ఎటువంటి పర్మిషన్ లేదు. ఎవరైనా ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించి వస్తే మాత్రం వాటిపై ఐపీసీ కింద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టే సమయంలో అమలాపురం పట్టణంలో జరిగిన అల్లర్ల కేసులో విద్యార్థులు, యువతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తొలగించడం జరిగిందని, ఇది ఎవరి మెప్పు కోసమో కాదని వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. ఆదివారం అమలాపురం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అల్లర్ల సమయంలో వివిధ కులాలకు చెందిన 1200 మందిపై కేసులు నమోదు చేశారని, ఈ విషయం తాము సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఆనాటి పోలీసు ఉన్నతాధికారుల సహకారంతో అమాయకులైన దాదాపు 950 మందిపై కేసులు లేకుండా చూడడం జరిగిందన్నారు. ఏమాత్రమూ మానవత్వం లేకుండా మంత్రి విశ్వరూప్ భార్యపైన, ఎమ్మెల్యే పొన్నడ సతీష్ భార్యపైన హత్యాయత్నానికి తెగబడ్డం మంచి పద్ధతి కాదని ఆనాడే చెప్పడం జరిగిందంటూ ఎమ్మెల్సీ తెలిపారు. దానిని వ్యతిరేకిస్తూ ఓసీ బీసీ వర్గాలు సరాద్ర కాటన్ గారి పేరు పెట్టాలని పూర్వం, అంబేద్కర్ గారి పేరు పెట్టాలని చెప్పి ఎస్సీ నాయకులంతా కూడా మరి పోరాటం చేసిన విషయం. దానిలో జరిగినటువంటి అల్లర్ల విషయంలో పోలీసు వారు సుమారు 1200 మందిని ముద్దాయిలుగా చేర్చి ఎఫ్ఐఆర్లు కట్టడం జరిగింది. ఆ విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేమందరం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. అందులో ఎక్కువ మంది కాలేజీ పిల్లలు మరి యువకులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఉద్యోగ అవకాశాలన్నీ దెబ్బతింటాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది మా అభ్యర్థన మేరకు. ఎందుకంటే ఈ చట్టాన్ని తొలగించే అధికారం ప్రభుత్వాలకు లేదు. అయినా సరే ఆయన జీవోనిచ్చి మా అందరికీ మేలు చేయాలని చెప్పి ఓ చక్కటి కార్యక్రమాన్ని వారు తీసుకొని జీవోని ఉపసంహరించుకోవడం జరిగింది ప్రభుత్వం. ఇందులో ఉన్న 1200 మందిలో ఆవేళ ముఖ్యమంత్రి గారి దగ్గరికి, డీజీపీ గారి దగ్గరికి, ఇంటెలిజెన్స్ వారి దగ్గరికి, మిథున్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసి ఈ కేసును తీసేయడం విషయంలో సుమారు 950 మందిని వివిధ కులాలకు చెందినటువంటి ఓసీల్ని, బీసీల్ని కూడా కేసుల్లోంచి బేషరతుగా విడుదల చేయడానికి అంతకుముందు ఉన్నటువంటి ఎస్పీ గారిని మార్చి కొత్త ఎస్పీ సుధీర్ రెడ్డి గారిని కోనసీమ జిల్లాకు
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా నియమించి వారందరినీ కూడా ఆయన ఫిజికల్గా వెరిఫై చేసి ఈ కేసులో సుమారు 950 మందిని బేషరతుగా వారు పంపించడం జరిగింది. ఇక అందులో మిగిలిపోయిన వారు ఎవరంటే ఆనాడు మరి జ్యుడిషియల్ కస్టడీలోకి వెళ్ళినటువంటి 150 మంది 160 మంది ఉన్నారు. వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ పెట్టుకున్నటువంటి ఇద్దరు వీళ్ళు జ్యుడిషియరీ పరిధిలోకి వస్తారు కాబట్టి వారిది ప్రభుత్వాన్ని ఎగ్జామిన్ చేయమని చెప్పి సీఎం గారు పంపించడం, అవి కూడా మరి బేషరతుగా ఉపసంహరించుకున్నట్టు అన్నీ చేసిన తర్వాత ఈవేళ మరి అవాస్తవాలు ప్రచారం చేస్తూ ముఖ్యమంత్రి గారిని దూషించడం జరుగుతుంది. ఇది చాలా పొరపాటు. మరి ఎస్పీ గారిని ఆ వేళ రాళ్లతో దాడి చేసి మరి తలపై పగలగొట్టడం, మంత్రి గారి భార్య నిస్సహాయురాలైన ఆవిడ్ని ఇంటికి వెళ్ళి పెద్ద బండరాయితో ఆవిడ్ని హత్య చేయాలని ఆలోచనతో రాళ్ళు పట్టుకెళ్ళి కారు అద్దాలు పగలగొట్టి ఆవిడ మీద దాడి చేశారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ వారి సహాయంతో ఆవిడ ప్రాణాపాయం తప్పించుకుంది. తర్వాత మరి మంత్రి గారి ఇల్లుని తగలబెట్టి అక్కడంతా కూడా ధ్వంసం చేశారు. అలాగే పొన్నాడు సతీష్ గారి ఇంటికి కూడా వెళ్ళి ఆయన భార్య బాత్రూంలో ఉండగా బాత్రూమ్ ముట్టడించి ఆవిడ మీద అగ్ని వారి భార్యని కూడా పోలీసులు మరి కాపాడటం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి అసలు ఏ విధంగానూ కూడా మానవత్వం లేకుండా చేసినటువంటి కార్యక్రమాలని సమర్థించవలసిన అవసరం ఎవరికీ లేదు. అయినా కూడా పిల్లల భవిష్యత్తు కోసం మరి యువకుల వాళ్ళ ఉద్యోగ అవకాశాలు పోతాయని ఆలోచనతో ఈ ఎస్సీ ఎస్టీ కేసులు ఇరుక్కుపోతే వీళ్ళు 25-30 సంవత్సరాల వరకు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూ మరి వాళ్ళకి ఏ విధమైన ఉపాధి అవకాశాలు ఉండవని దూరాలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ కేసులు తీసేయడం అనేది జరిగిందని, ఎవరి మెప్పు పొందడం కోసం కాదు. ఇది కేవలం యువతని విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని సీఎం గారు పెద్ద మనసుతో ఈ కేసులన్నీ తొలగించారని వారికి కృతజ్ఞత తెలియటం పోగా మరి ఆయన్ని నిందించడం చాలా పొరపాటని మీ ద్వారా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ని విమర్శించే స్థాయి కొంచెం రమణారావుకు లేదని అమలాపురంలో పట్టణ వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు కొల్లటి దుర్గాబాయి తెలిపారు. ఆదివారం ఉదయం ఆమె అమలాపురంలో విలేకరులతో మాట్లాడారు. రమణారావు గతం వెనక్కి తిరిగి చూసుకోవాలంటూ విమర్శించారు. గుడ్ సీడ్ ఫౌండేషన్ అధినేత కుంచె రమణారావు ఇటీవల చల్లపల్లిలో ఏర్పాటు చేసిన ఆవేశంలో అమలాపురం అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్సీపీ టికెట్ స్థానికేతరులకు కేటాయించరాదని మంత్రి విశ్వరూప్ను ఉద్దేశించి అన్న మాటలకు ఆమె ఘాటుగానే స్పందించారు. మంత్రి విశ్వరూప్ అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాలలో చదువుకున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కె దుర్గాబాయ్, అమలాపురం మున్సిపల్ కౌన్సిల్ అండ్ పట్టణ మహిళా అధ్యక్షురాలు. ఈరోజు నేను చెప్పే ప్రతి పలుకు కూడా టు బి ఫ్రాంక్. ఎందుకంటే కుంచె రమణారావు, హూ ఆర్ యూ, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు, ఎక్కడి నుంచి ఎవరైనా రావచ్చు, విశ్వరూపాన్ని నాన్ లోకల్ అని నువ్వు నినాదం లేపుతున్నావు. ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా రావచ్చు, ఎవరైనా ఇక్కడ ఓటు హక్కు సంపాదించుకుని స్థానికులు కావచ్చు. అది ఏమీ తప్పే కాదు. నీలాగా ఫ్రాడ్కి బ్రాండ్ అంబాసిడర్ అయితే కాకూడదు. ఎందుకంటే గుర్తు తెచ్చుకో గతం, నువ్వు చేసిన తప్పులు. ఎక్కడికి వెళ్ళినా నీ మనసాక్షిని గుర్తు తెచ్చుకో. సమాధానం నీలోనే ఉంటుంది. ఎందుకంటే నీలాగా తప్పులు చేయలేదు. నీ లైఫ్లో వెనక్కి తిరిగి చూస్తే అన్నీ తప్పులే. ఇవాళ ఏదో కొంత సర్వీస్ ఉంటే ఓరియంటెడ్గా స్కూల్కి వెళ్ళి ఏదో బుక్స్ ఇవ్వడమనో లేకపోతే ఇంకోటి ఇవ్వడమో అని అంటే ఇప్పుడు ఏ స్కూల్కి వెళ్ళి నువ్వు దానం చేయక్కర్లా. ఎందుకంటే గవర్నమెంటే ప్రత్యేకించి జగన్ గారే స్కూల్ బాధ్యత అంతా తీసుకుంటున్నారు. నువ్వు స్కూల్స్కి వెళ్ళి ఏదో సర్వీస్ చేసేస్తున్నట్టుగా ఫీలింగ్ ఇచ్చి ఇవాళ నేను గొప్ప వ్యక్తిని, నేను ఒక పెద్ద మహా నటించేసి గొప్ప వ్యక్తిగా సమాజాన్ని చూపించాలని అనుకుంటే అది సరిపోదు. ఎందుకంటే విశ్వరూపన్న ఇవాళ ఆవాళ వ్యక్తి కాదు. ఎంత శత్రువుకైనా సరే, బద్ధ శత్రువు వచ్చినా సరే ఇవాళ విశ్వరూపన్న దగ్గరికి వెళ్ళి పార్టీకి ప్రాంతానికి సంబంధం లేకుండా వెళ్ళినా కూడా సాయం చేసే గొప్ప మహా మనసున్న వ్యక్తి విశ్వరూపన్న. ఆయన గురించి మాట్లాడే రైట్ కానీ నీకు ఏదీ లేదు. గుర్తు తెచ్చుకో. ఎస్సీ కార్పొరేషన్లో ఆ రోజు లోన్స్ నిమిత్తం శుభ్రంగా స్కాములు చేసుకుని కూర్చుంటే పోలీసులు అరెస్ట్ చేయడానికి ఎఫ్ఐఆర్లు తయారు చేసి నీ గురించి గాలింతే దాక్కుని మళ్ళీ విశ్వరూపన్న దగ్గరకు వచ్చే నిన్ను సేవ్ చేసింది విశ్వరూపన్న.
ఆ రోజు మర్చిపోయావు. ఆ రోజు అరెస్ట్ అయితే ఆ రోజు నీ చరిత్ర ఈ రోజుకి నువ్వు అరెస్ట్ కాకపోయినా స్టేషన్లో ఎఫ్ఐఆర్ నీ మీద ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. విశ్వరూపన్న నాన్ లోకల్ అన్న ఆ మాట అనే రైటే లేదు. ఎందుకంటే ఆయన ఇక్కడ చదివింది ఎస్కే బిఆర్, ఉన్నది ఇక్కడ. ఒకవేళ ఎక్కడి నుంచో వచ్చినా ఇవాళ ఆస్తులు ఇక్కడ, సొంత ఇల్లు ఇక్కడ, ఫ్యామిలీ ఓటింగ్ ఇక్కడ. ఇవాళ అనడానికి నువ్వు ఎటువంటి కనీసం ఆ అంచెలకు కూడా నువ్వు ఆయన విమర్శించే రైట్ కానీ ఆ స్థానం కానీ నీకు లేదు. జాగ్రత్త రమణారావు, ఖబర్దార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.